ఓయూపీఎస్ లిమిట్స్ ఎర్రగుంట చెరువు వద్ద ఒక వ్యక్తి మృతి చెందాడని సమాచారం అందింది. వెంటనే మా పోలీస్ టీమ్స్ ఘటనా స్థలం వెళ్లారు. ఘటనా స్థలంలో మృతుడి మొబైల్ ఫోన్ లభించింది. కొడుకు కాంటాక్ట్ చేశాము. తండ్రిని గుర్తుపట్టారు కొడుకు. మృతుడు మాగు సింగ్ ధూల్పేట్లో బిజినెస్ చేస్తారు. మృతుడు మాగు సింగ్ బ్లాక్ మ్యాజిక్ చేసి తమకు బిజినెస్లో లాస్ చేస్తున్నాడని, పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని కోపంతో ముగ్గురు కలిసి హత్య చేశారు. ఈ కేసులో మొత్తం ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశాము. ఈ నెల 1న మృతుడికి కాల్ చేసి దళితులు చిలకలగూడకు పిలిపించారు. షేక్ గౌస్ రాడ్తో మాగ్ సింగ్ను కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహం కారులో తరలించారు. ఓయూపీఎస్ లిమిట్స్లో ఎర్రగుంట చెరువు వద్ద డెడ్ బాడీ పడేసి ఎస్కేప్ అయ్యారు. నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన రాడ్, కారు, 2 బైకులు, 3 మొబైల్స్ సీజ్ చేశారు. గౌస్ షేక్పై గతంలో 9 బంజారాహిల్స్ ఈ తార్నాక ఏరియాలో అక్కడ సైడ్ ఒకటి కుంట చెరువులాగా ఉంది కదా, ఎర్రగట్టు చెరువు, ఎర్రకుంట కట్ట దగ్గర బాడీని త్రో చేసేసి యాక్చువల్గా ఫస్ట్ అవుట్స్కట్స్ పోదాం అనుకున్నారు. డ్యూ టు హెవీ ట్రాఫిక్, మన ట్రాఫిక్ ఉంటుంది ఎక్కడైనా తెలిసిపోయే అవకాశం ఉందని వాళ్ళకి ఇది దగ్గర ఉందని తీయించాలి అదంతా వెహికల్ 2 వెహికల్ మన ప్రెస్ నోట్ ఇచ్చేయాలి. అదే ఓన్లీ అన్ఎంప్లాయిడ్ ఇట్లా వీళ్ళతోటి మాటలు చెప్పేసి మనీ తీసుకోవడం అర్థం కాలే. ముందేం రెక్కి చేయలేదు. ఫస్ట్ ఈ శివయ్య A2 ఎవడైతే ఉన్నాడో వీడిని వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి బైక్ మీద తీసుకొని వచ్చాడు వీళ్ళ ప్లేస్ ప్లాన్ తోటే, అంటే చంపాలనే ఉద్దేశంతో. ఇంకా ఏమైనా డౌట్ అయిపోయింది? ఇంకా అరే ఇది అలాగే ఓకే, షల్ ఐ స్టార్ట్ చేయమంటారా? బాబు అంతా రెడీయా? కరడు కట్టిన అంటే ఈ అఫెన్స్ మర్డర్ చేసినటువంటి 3 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మనకు 1 డిసెంబర్ 2025 ఈవినింగ్ 8 గంటలకు మనకు తార్నాక నుంచి ఒక 100 డయల్ కాల్ వచ్చింది. ఇక్కడ ఒక అన్నోన్ డెడ్ బాడీ పడి ఉంది, రక్త గాయాలైనవి, తర్వాత గొంతు కూడా కొంచెం కోసినట్టు ఉందనేది దాని యొక్క సారాంశము. దాన్ని బట్టి ఇమీడియట్గా SHO ఓయూ అండ్ హిస్ టీమ్, నాయుడు అండ్ హిస్ టీమ్ వెళ్ళి చూసినప్పుడు ఒక అన్నోన్ వ్యక్తి రక్త గాయాలతోటి చనిపోయినట్లు తెలిసింది. దాన్ని ఇమీడియట్గా మనము సీన్ ఆఫ్ ది క్రైమ్ని సెక్యూర్ చేసేసి అక్కడ సెర్చ్ చేసినప్పుడు ఒక మొబైల్ ఫోన్ కూడా దొరకడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్ నుంచి వెరిఫై చేసినప్పుడు ఇది మాగు సింగ్, సన్ ఆఫ్ లేట్ కరమ్ సింగ్, ఇతనికి 58 ఇయర్స్, ధూల్పేట్లో ఉంటాడు. సో ఇతనుకి సంబంధించిన కాంటాక్ట్లో ఒకరిని కాంటాక్ట్ చేసినప్పుడు ఇది మా ఫాదర్ నెంబరే అని అతను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా అతనికి ఫొటోస్ కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. సో అతని ఫాదరు ఈ మోగు సింగ్ ఎవరైతే ఉన్నారో ఇతను దాదాపు 58 సంవత్సరాలు. ఇతను ధూల్పేట్లో ఉండి సర్టెన్ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి ఈ 3 అక్యూజుల్లో షేక్ గౌజ్ అండ్ సయ్యద్ షోయబ్
వీళ్ళిద్దరు కూడా మెయిన్ A1 అండ్ A2 అక్యూజ్లు. తర్వాత ఎండి ఇలియాస్, ఇతను ఈ జైలో ఆ బాడీని తరలించడానికి ఉపయోగించినటువంటి జైలో వెహికల్ అయితే ఉందో దాన్ని నడిపినటువంటి డ్రైవరు, వీళ్ళిద్దరికి కూడా అసిస్ట్ చేశాడు. సో ఇందులో వీళ్ళ యొక్క చరిత్రను చూస్తే ఈ షేక్ గౌజ్ అనే అతను 43 ఇయర్స్ చిలకలగూడలో ఉంటున్నాడు. సయ్యద్ షోయబ్ కూడా ఇతను కూడా 32 ఇయర్స్, ఇతను కూడా చిలకలగూడ. ఎండి ఇలియాస్, వీళ్ళందరి ఇండ్లు కూడా ముగ్గురు అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు అఫెండర్స్ ఇల్లు కూడా పక్కపక్కలనే దగ్గరలో ఉన్నాయి. సో వీళ్ళకు ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ ఏంటి అంటే, ఈ మోగు సింగ్ అనే అతను వీళ్ళ కుటుంబానికి ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసి మా దగ్గర ఆ, మాకు ఈ బిజినెస్లో లాస్ చేయడము, తర్వాత మా భార్యకు, తర్వాత పిల్లలకు అందరికి కూడా ఆరోగ్యము చెడిపోయేటట్లు చేస్తున్నాడు అనేది ఒక ఆ, ఆ, ఒక ఏమంటారు బిలీఫ్ తోటి ఇతన్ని ఎట్లైనా ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో మొన్న ఫస్ట్ రోజు ఈవినింగ్ 4:30కు ఇతన్ని కాల్ చేసి అతన్ని చిలకలగూడ ఏరియాకు పిలిపించడం జరిగింది. ఆ చిలకలగూడ ఏరియాకి ఈ షోయబ్ అనే వ్యక్తి తన 2 వీలర్ మీద తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఈ గౌస్ అనే అతను ఒక రాడ్ కన్సీల్ చేసుకొని వచ్చేసి రాడ్ తోటి తలపైన కొట్టడం జరిగింది. ఇదంతా కూడా మనకు సీసీటీవీ ద్వారా కూడా తెలిసింది. వీడియో ఫుటేజ్ అన్ని కూడా మనము టేకప్ చేసినాం. అవన్నీ ఎవిడెన్స్ కూడా ప్రాపర్గా పెట్టేసి వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి మనము ఈ అక్యూజ్డ్ పర్సన్స్ నుంచి ఒక మహీంద్రా జైలో కారు, 2 బైక్స్, తర్వాత ఒక ఐరన్ రాడ్, ఒక కత్తి అండ్ A1 A2 యొక్క డ్రెస్ అంటే బ్లడ్ స్టెయిన్స్ పడ్డటువంటి డ్రెస్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళ నేర చరిత్రను పరిశీలించినట్లయితే A1 అనే అతను ఒక థెఫ్ట్ కేసులో మైలార్దేవ్పల్లి PS లిమిట్స్లో 2011లో ఒక థెఫ్ట్ కేసులో ఇన్వాల్వ్ అయినాడు. తర్వాత A2 అనే అతను ఒక ఓన్లీ A1 ఇది 2 కేసులలో బంజారా హిల్స్లో కూడా ఒక కేసులో లాస్ట్ ఇయర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో వీళ్ళు ముగ్గురిని కూడా అంటే మనకు మర్డర్ కేసులో వితిన్ 48 అవర్స్లోనే వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తూ ఉన్నాము. దీనికి సహకరించినటువంటి అంటే దీనికి వీళ్ళని పట్టుకోవడంలో కృషి చేసినటువంటి SHO OU అండ్ DI OU టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్, నల్లకుంట ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ under the leadership of ACP Sultan Bazar and our additional DCP. They are well done. The team కూడా సూటబుల్ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. A2 అనే ఇద్దరు కూడా మనకు ఈ రామ్నగర్ ఫిష్ మార్కెట్లో చేపలు కొనేసి డిఫరెంట్ ప్లేసెస్లల్లో అమ్ముతూ ఉన్నారు. సో ఇక్కడ ధూల్పేటలో కూడా అమ్మినప్పుడు వీళ్ళకి ఇతను మోగు సింగ్ అనే అతను పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి మీకు బిజినెస్లో బాగా ప్రాఫిట్ వచ్చేటట్టు నేను చేస్తాను అని ఫస్ట్ ఇనిషియల్గా చెప్పి వీళ్ళ దగ్గర కొన్ని డబ్బులు కూడా తీసుకున్నట్టు తెలిసింది. దాని తర్వాత వీళ్ళకు లాస్ వస్తూ ఉంటే ఇతని వల్లనే మనకు ప్రాఫిట్ వచ్చేటట్టు చేస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చారు. బట్ వీళ్ళకు లాస్ రావడము, తర్వాత వీళ్ళ ఫ్యామిలీలో చిన్నపిల్లలకు కొంతమందికి ఇన్హెల్త్ కావడము, ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల ఇది వీళ్ళ వల్లనే మీరు ఒకవేళ అవి బాగా కావాలంటే నేను మళ్ళీ మంత్రాలు చేసి మళ్ళీ బాగు చేస్తా అని అతను వీళ్ళకు చెప్పినట్టు వీళ్ళు కన్ఫెషన్లో చెప్పారు. సో ఇటువంటి విషయాల్లో అంటే మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో ప్రబలుతున్నాయో సోర్సరీ కానీ చేతబడి అని ఈ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు ఎవరు కూడా బిలీవ్ చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ హెల్త్ బాగాలేకపోతే మీరు కంపల్సరీగా ఒక హాస్పిటల్కి చూపించాలి. తర్వాత మీకు బిజినెస్లో లాస్ వస్తుంది అంటే మీకు ఏదో ఎవరో చేస్తే మనకు మంచి చేస్తే బిజినెస్లో ప్రాఫిట్ అనేది ఉండదు. బిజినెస్ అనేది కష్టపడ్డప్పుడు మనము హార్డ్ వర్క్ చేసి దాన్ని ప్రాపర్గా మనం బిజినెస్ చేసినప్పుడే అందులో లాభాలు అనేటివి వస్తాయి. కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలు ఎవరు కూడా ప్రజలందరూ కూడా ఎవరు కూడా వీటిని నమ్మవద్దు. ఎక్కడైనా మీకు ఇట్లాంటివి చేసి మేము ఇంకా కొన్ని కేసులు మాకు వస్తూ ఉన్నాయి, దయ్యం పట్టింది, భూతం పట్టింది, మేము విడిపిస్తాము, మంత్రాలు చేస్తే వస్తాయి, తర్వాత ఉంగరాలు పెట్టుకుంటే మంచి జరుగుతుంది అనే ఒక మూఢనమ్మకాలు సొసైటీలో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీకు ఎక్కడైనా కలిసినట్లయితే, ఎవరైనా మీకు అట్లా మంచి చేస్తామని చెప్పినట్లయితే కూడా ఇమ్మీడియట్గా లోకల్ పోలీసులకు 100 డయల్ ద్వారా కానీ
లేదా లోకల్ పోలీసులకు కంప్లైంట్ చేసినట్లయితే వారిపైన చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పత్రికాముఖంగా మీ అందరినీ కోరేది ఏమనగా, ఇట్లాంటి మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లో స్ప్రెడ్ కాకుండా వాటిని అందరు కూడా అవగాహన పెంచుకొని అవన్నీ కూడా ఫాల్స్ అనే దాంతో సైంటిఫిక్గా ఏదైతే ఉందో వాటిని అన్నిటి కూడా బిలీవ్ చేయాలని ఈ సందర్భంగా పోలీసు వారి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తాం.